డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల పైన ఒక సిట్ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆ సిట్ ఎంక్వైరీలో చాలా నిజాలు బయటపడ్డాయి. పోలీసుల పక్షపాత వైఖరి కానీ, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ చేసిన వాళ్ళ దురాగతాలు కానీ సిట్ బయట పెట్టేసింది. నిన్న ఒక నివేదికను డీజీపీకి అందించడం కూడా జరిగింది. దీంతో పాటుగా చాలా నిజాలు బయటకు వచ్చాయి. అందుకనే ఎన్నికల సంఘం కూడా స్ట్రాంగ్ రూముల భద్రతని 3 అంచెల భద్రతగాను, ఆ 2 కిలోమీటర్ల మేర గాల్లోకి బలూన్లు కానీ డ్రోన్లు కానీ ఎగరవేయకుండా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవటం వెనుకున్న అసలు కారణం ఏమి సిట్ ఎంక్వైరీలో బయటపడ్డ నిజాలు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్నికల రోజు కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత కానీ స్ట్రాంగ్ రూముల దగ్గర లేదా ఇతరత్ర ప్రదేశాల్లో జరిగిన అన్ని గొడవల మీద ఒక 33 చోట్ల ఈ అల్లర్లు జరిగాయి అనేది ఫైండ్ అవుట్లో తేలింది. ఆ 33 చోట్ల జరిగిన అల్లర్లకు గాను దాదాపుగా 1300 పైచిలుకు అందులో పాల్గొన్న వారిని నిందితులుగా గుర్తించిన వారిని తేలితే, అందులో కేవలం ఒక 124 మందిని మాత్రమే అరెస్టు చేశారు. దీంతో పాటుగా సిట్ కనిపెట్టింది ఏమిటయ్యా అంటే, పోలీసుల పక్షపాత వైఖరి. అధికారంలో ఉన్న నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చేసిన దురాఘాతాలను మొత్తం బయట పెట్టడం జరిగింది. ఎవరెవరి మీదైతే కేసులు పెట్టారో ఆ పెట్టిన కేసుల్లో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు లేకపోవటం, ఈవీఎంలని వాళ్ళు విఘాతం కల్పించిన దానిపైన సరైన చట్టాల కింద వాళ్ళని తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టకపోవటం, ఏదో నామమాత్రపు సెక్షన్లతోటి వాళ్ళపైన కేసులు పెట్టి ఈజీగా బయటకు రావటానికి వీలుగా ఈ ఎఫ్ఐఆర్లను రూపొందించటం, వీటన్నిటి మీద కూడా సిట్ కఠినంగానే వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. ఈ పోలీసుల మీద కూడా అనేక రకాల చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు సిట్ నివేదికలో పేర్కొన్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తోంది. దీంతో పాటుగా ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమే, ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఇది చాలా ముందు నుంచే ఈ కుట్రకు తెర తీశారు తప్ప అప్పుడు ఏదో సందర్భోచితంగా జరిగిన గొడవలు కావివి అనే విషయాన్ని కూడా సిట్ చెప్పటం జరిగింది. దీంతో పాటుగా మరి స్ట్రాంగ్ రూముల భద్రత పెంపుకు వాళ్ళు సూచించారు. లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా స్ట్రాంగ్ రూములని భద్రత పెంపాలని నిర్ణయం తీసుకోవటం వెనుకున్న కారణం ఏమిటి అనంటే, ఇది చాలా ముందుగా జరుగుతున్న ఒక కుట్ర కాబట్టి స్ట్రాంగ్ రూములను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయేమో. ఎందుకంటే స్ట్రాంగ్ రూములు ఇంతవరకు ఎప్పుడు ఏమీ కాలేదు. ఇది దేశంలో ఎక్కడ చూసినా సరే ఈ స్ట్రాంగ్ రూముల భద్రత మీద ఎప్పుడు ఏదో ఒక ఇది బయటకు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటివి జరగలేదు. ఈవీఎం మిషన్ని ఏదైనా చేయటం కానీ, లేకపోతే ఓటర్లు ఇచ్చిన నిర్ణయాన్ని తారుమారు చేసే విధంగా ఇక్కడ ఉన్న వీటన్నిటిని తరలించటం కానీ ఎప్పుడూ జరగలేదు. కానీ ఇక్కడ జరుగుతుందేమో అని అనుమానం వ్యక్తం చేసింది అని అంటే, దానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే, ఇందులో ఉన్న కుట్ర ఏదో మొత్తానికి సిట్ కనిపెట్టడం జరిగింది. దాన్ని ప్రస్తుతం ఇప్పటికే బయటకు పెట్టకపోయినప్పటికీ ఈ అల్లర్లు జరిగిన దాంట్లో, గొడవలు జరిగిన దాంట్లో ఎంతమందిని ఫైండ్ అవుట్ చేశారు, వాళ్ళ మీద పోలీసుల వైఖరి ఎలా ఉంది అనేది వాళ్ళు వివరించినప్పటికీ అసలు నిజం వేరే ఉంది. ఆ నిజం ఇదే, ఈ స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలకి భద్రత లేదు అనే విషయాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టుగా కొంత ఇంటర్నల్ సమాచారం ద్వారా మనకు తెలియవస్తోంది. అందులో ఎంత నిజం ఉంది, నిజం లేదు అనుకునే దానికి మరి ఈసీ తీసుకున్న నిర్ణయమే మనకు అందులో ఉన్న నిజాలని ఏమిటనేది బయట పెట్టుకుంటూ వస్తుంది. ఎందుకంటే భద్రత పెంచుతున్నారు అని అంటే ఆల్రెడీ దానికి మంచి భద్రత కల్పించటం జరుగుతుంది ఈ స్ట్రాంగ్ రూములన్నిటికీ. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని అందరూ శిరస వహించి తీరాల్సిందే.
ఏ ఒక్క పార్టీకో కొమ్ము కాస్తూ ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇచ్చే దాన్ని అలా ఆషామాషిగా ఏం వదిలిపెట్టరు. ఆల్రెడీ అత్యంత భద్రతా కట్టుదిట్టాలతోటే స్ట్రాంగ్ రూముల్ని అక్కడ ఏర్పాటు చేసి ఉంచుతారు. ఆ కౌంటింగ్ రోజున మాత్రమే వాటిని బయటకు తీసుకురావటం జరుగుతుంది. కానీ చంద్రగిరిలో జరిగిన గొడవల్లో కానీ, తాడిపత్రిలో జరిగిన గొడవల్లో కానీ, ఇటు మాచర్లో జరిగిన గొడవల్లో కానీ చాలామంది అధికారంలో ఉన్న నాయకులు హౌస్ అరెస్ట్ కాబడినా కూడా వాళ్ళు ఇళ్లలోంచి మాయమైపోయారు. మాయమైపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు హైదరాబాద్ చేరుకోవటం జరిగింది. మేము ఎక్కడికి పారిపోలేదు అన్నప్పటికీ మరి హౌస్ అరెస్ట్లో ఉండవలసిన ఆ వ్యక్తి హైదరాబాద్ ఎలా వెళ్తాడు? దానికి పోలీసుల వైఫల్యం కారణం కాదా? లేదు, పోలీసులే ఆయన్ని ఇక్కడి నుంచి దాటవేశారా అనే అనుమానాలు రావటంలో కూడా ఏం ఆశ్చర్యం లేదు కదా. ఇలాంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ జరిగిన అల్లర్లు ఏదో యాదృచ్ఛికంగానో ఉద్రేకంలో జరిగినవి కాకుండా ఇది ముందు నుంచే జరుగుతున్న కుట్ర అనేది మాత్రం సిట్ ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. దాని గురించే ఇప్పుడు ఈవీఎంల స్ట్రాంగ్ రూములకి భద్రత పెంచటం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ అల్లర్లకి, అంటే ఎన్నికల ముందు అల్లర్లు జరగవచ్చు, ఎన్నికల రోజున అల్లర్లు జరగవచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత ఇలాంటి అల్లర్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీదనే మనం గతంలో కూడా వీడియోలు పెట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాక అల్లర్లకు కారణం ఏమిటి అనేది. ఆ రోజు ఈ స్ట్రాంగ్ రూముల భద్రత మీద కొంత అనుమానం కూడా వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఈరోజు అది నిజమైందేమో అనే దాని వైపుగా దారి తీస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ రూములకు భద్రత పెంచింది అని అంటే మన అనుమానం ఖచ్చితంగా నిజమైనట్టే. ఏదైనా ఒకటి జరిగి, అంటే అలా జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఏదైనా ఒకటి జరిగి ఇలాంటి స్ట్రాంగ్ రూముల భద్రత మీదనే అనుమానాలు వ్యక్తమైతే ఇక దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ యొక్క పరువు పోతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా అధికారంలో ఉన్న ఈ నాయకులందరికీ అధికారుల ఒత్తాసు చాలా ఎక్కువగా ఉందనే దాని విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్గానే నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. చాలామంది అధికారులని మార్చటం కూడా జరిగింది. మార్చిన తరువాత కూడా, అంటే చిలకలూరిపేటలో ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి పాల్గొన్న సభలో కూడా భద్రతా వైఫల్యం జరిగిందనే కారణానికి పల్నాడు ఎస్పీని మార్చిన, ఆ తరువాత మార్చిన ఎస్పీ కూడా ఈ అధికారంలో ఉన్న నాయకులకే ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు, పైకి సమాచారం అందించకుండా ఈ గొడవలన్నిటికీ కారణం అయ్యాడనే దానికి ఆయన సస్పెండ్ చేశారు. ఆ కలెక్టర్ని అక్కడి నుంచి బదిలీ చేయడం కూడా జరిగింది. అంటే అధికారంలో ఉన్న నాయకులకి ఈ అధికారులు ఏ మేరకు హెల్ప్ చేస్తూ ఉన్నారనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలిసినప్పటికీ సరైన ఆధారాల కోసమే ఇప్పుడు ఈ సిట్ ఎంక్వైరీ వేయటం జరిగింది. సిట్ ఎంక్వైరీలో కూడా మన అనుమానాలన్నీ నిజమే అని తేలాయి. దాంతోపాటుగా స్ట్రాంగ్ రూములు నిజంగా స్ట్రాంగ్గానే ఉన్నాయా లేదా అనే అనుమానం మీద కూడా ఎలక్షన్ కమిషన్ గట్టి భద్రతా చర్యలు తీసుకుంది అని అంటే దాని వెనక ఎంత పెద్ద కుట్రలు ఉన్నాయో, ఏమేం చేయటానికి వాళ్ళు పురికొల్పుతూ ఉన్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా భద్రంగానే ఉంది. వాళ్ళ తీర్పు వాళ్ళిచ్చిన తీర్పు లాగానే ఉంది అని అంటే ఈ అధికారులు, మిగతా ఈ పనిచేస్తున్న ఈ అధికారులందరినీ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడక్కడ జరిగే చెదురు మదురు సంఘటనల మూలాన ఈ నమ్మకం అపనమ్మకంగా మారకూడదు కదా. దానికే ఇప్పుడు ఈ కట్టి చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనమైనా వాళ్ళైనా అనుకోవటం జరుగుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.